వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీరు చూసిన నా ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ కోడిని తీసుకొని పోయి ఎక్కడికి ఏం చేస్తున్నామంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మాతో పాటు ఫాలో అవ్వండి. మార్నింగ్ 5 o'clock అయింది. లెట్స్ స్టార్ట్. ఈ ఫుల్ వీడియో చూడండి. బాయ్ గైస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇప్పుడు జబర్దస్త్ ఫ్యామిలీ. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్. మేము మార్నింగ్ 6 o'clock బయలుదేరదాం అనుకున్నాం. సో అదే టైంకి బయలుదేరాం. మా అమ్మగారు ఆటోకి ఎదురొచ్చారు. సో అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆటోలో స్టార్ట్ అయ్యాం. మాతో పాటు చూసేయండి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన నెల్లూరులో ఫేమస్గా కన్పూర్ జాతర అని ఒకటి ఉందండి. అది ఇయర్లీ వన్స్ జరుగుతూ ఉంటుంది. ముత్యాలమ్మ టెంపుల్ అనమాట, చాలా ఫేమస్. సో ఇప్పుడు మేము అక్కడ బయలుదేరుతున్నాము. మాకు నియర్ బై 50 kilometers రూట్ చూపిస్తుంది. ఆ రూట్లో ఏంటంటే మీకు గూడూరు నుంచి అంటే చెన్నై రూట్ ఉంది కదా, గూడూరు నుంచి ముత్యాలమ్మ టెంపుల్కి షార్ట్కట్లో వెళ్ళచ్చు. లేదా ముత్తుకూరు ఉంది కదండి, ముత్తుకూరు వే నుంచి కృష్ణపట్నం పోర్ట్ కట్ అయ్యి వెళ్తామండి. నియర్ బై 50 kilometers ఉంది. నేను మీకు షేర్ చేస్తాను. మనకి వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే మటుకు సూపర్గా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరైతే మటుకు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందే, అంత బాగుంటాయి అన్నమాట. మీ అందరికి తెలుసు కదండి, మేము ఎక్కడికి వెళ్ళినా మా ఆటోలో వెళ్తామని. చూడండి, అందరూ ఎక్కడెక్కడ ఫ్రీగా కూర్చొనేసాము. ఆటో అయితే చాలా స్మూత్గా ఆ హైవే రోడ్లో చాలా స్మూత్గా వెళ్తుందండి. ఇంటికాడ నుంచి బయలుదేరి 1 hour అయిందండి. అంటే ఇప్పుడు టైం 7 o'clock అయింది. బయట సన్ కూడా వచ్చేసారన్నమాట. లైటింగ్ చాలా బాగుంది. సన్ రైజ్ అయిన లైటింగ్కి ఆటో వెళ్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదేంటి ఇంత ఇసుక ఉంది అనుకుంటున్నారా? చూడండి, ఇంకా ఇదే కాదు, చాలా ఉంటుంది. మీకు రాజస్థాన్ తెలుసు కదా, మన నెల్లూరులో ఇది నాకు తెలిసి మినీ రాజస్థాన్ అని చెప్పొచ్చండి. చూసారు కదా ఎంత మట్టి ఉందో. అది కూడా వైట్ ఇసుక అనమాట. మనకి లైటింగ్ అలా కనబడుతుంది, చాలా వైట్ ఉంటుంది. మా పిల్లలు కాసేపు ఆడుకుంటారని సో ఇక్కడ దిగామన్నమాట, ఒక టైం పాస్ కోసం. వెళ్ళే దారిలో వస్తుందండి ఇది. ఇవి చాలా మిస్ అవుతారండి. మొత్తం వీడియో అయితే ఫుల్గా చూడండి. మీ పాత వాళ్ళు అయితే మటుకు చూస్తుంటారు ఓల్డ్ వీడియోస్. న్యూ పర్సన్స్ అయితే మటుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. ఓకే అండి. మా పిల్లలు అయితే మటుకు చాలా బాగా ఆడుకున్నారండి. మౌంటైన్ ఎక్కినట్టు వాళ్ళ థ్రిల్లింగ్ అనమాట. మీరు ఒకసారి చూసేయండి ఎవరు ఫస్ట్ ఎక్కుతారో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు ఖచ్చితంగా చేయండి. కామెంట్ మటుకు ఖచ్చితంగా చేయండి. ఓకే. चल 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 आ जाओ आ जाओ आ जाओ आ जाओ. या विनर तेजू विनर. हाँ वे ऊपर जाना नहीं. చూడండి, మన ముత్యాలమ్మ టెంపుల్ చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి.
పదండి ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. సో మొత్తం రికార్డింగ్ చేయడానికి లేదండి, నేను ఎంట్రన్స్ మాత్రమే చూపించగలను. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఫేమస్, జాతర ఉన్నప్పుడు రావాలండి. 1 కిలోమీటర్ దాకా కూడా మీరు నడవలేరన్నమాట, అంతమంది వస్తారు. ఎప్పుడు ఫుల్ ఉంటుందన్నమాట జాతర. ఇక్కడే వస్తారు, వండుకొని తింటారు, హ్యాపీగా కోరికలు కోరుకొని వెళ్తారండి. మీరు ఒకసారి తప్పకుండా ఉంటే మటుకు వచ్చి చూడండి, ఓకేనా. గుడిలో అమ్మవారు చాలా ఫేమస్ అండి, చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. ఇది గుడి లోపల నుంచి బయట తీసిన ఎంట్రన్స్ అండి. ఇలాగే మేము ఒక కోడిని తెచ్చుకున్నామండి, పుంజుని. అది కూడా అయిపోయింది అనమాట, పూజ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం వన్ డే కార్యక్రమం దగ్గరికి వెళ్ళామండి, ఓకేనా. లెట్స్ వాచ్. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ మన దేవత కోసం నైవేద్యం కోసం పెట్టడం కోసం చక్కెర పొంగల్ చేశారండి. అంటే నాకు తెలిసి బెల్లం పొంగల్ అనుకుంటా. చాలా బాగుంది టేస్ట్ అయితే మటుకు. మా పిల్లలేమో ఉయ్యాల ఊగుతున్నారు ఆటోలో, అది కూడా చూసారు కదా. మా అమ్మగారేమో పొయ్యి మీద చేస్తున్నారండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పటికైతే చికెన్ కర్రీ వండుతున్నారండి. దాని తర్వాత వండేది ఏంటంటే బగారాబాత్ అండి. ఈ రెండు మిక్సింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చికెన్ కర్రీ విత్ బగారాబాత్. అక్కడే మాకు బోరింగ్ కూడా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే వాటర్ కొట్టంగానే వస్తున్నాయి, చాలా రోజులైంది అది వాడి. మనం చూస్తున్నారు కదండి. ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీగా కనబడుతుందో నాకు తెలియదు కానీ ఎండకి నేనైతే చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇంకా మా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చూసారు కదా, ఇంకా అంతా మేమంతా సిట్టింగ్ వేసాము. ఇక్కడే కూర్చొని హ్యాపీగా తిని వెళ్ళొచ్చండి. మేమైతే వండుకున్నాం, హ్యాపీగా తినేసాం. మా పిల్లలు కూడా తినేసారండి. చూడండి, ఇంకా ఇక్కడ లొకేషన్ చూపిస్తాను ఒకసారి. మేము వచ్చి ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ అండి, గుడి బ్యాక్ సైడ్ అనమాట కూర్చున్నాం. పెద్ద అరుగులా ఉంది, చాలా బాగుంది, కూల్గా ప్లేస్ ఆ చెట్టు కింద. సో ఇదిగోండి, ఇక్కడే కావాలంటే ఇక్కడ మీరు వంటలు చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ సెట్ చేసి పెట్టున్నారు, మేము తర్వాత చూసాం అక్కడ. తర్వాత మేబీ ఇక్కడ రూమ్స్లా ఉన్నాయండి, నైట్ వచ్చిన వాళ్ళు స్టే చేయడానికో మరేమో, నేనే చూడలేదు, దగ్గరికి వెళ్ళలేదు. ఇంకోటి మనకి వాష్రూమ్స్ కూడా బాగున్నాయండి, ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. చూడండి, ఈ చెట్టు అయితే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి. అంటే మేబీ మర్రి చెట్టు అనుకుంటాను. ఆ మర్రి చెట్టుకి మధ్యలో ఇంకో చెట్టు వచ్చిందండి, అది తాటి చెట్టు. చూడండి ఒకసారి, అది అప్పటికి తిరిగి చూసాను అనమాట, తిప్పి కూడా మీకు చూపిస్తాను చూడండి. రౌండ్ తిరిగాను, నాకైతే ఆ తాటి చెట్టు అయితే కనబడలేదు, కానీ చెట్టు మధ్యలో అయితే ఉందండి. చాలా బాగా అనిపించింది ఇది చూస్తే నాకు. మేమైతే దీని కిందే కూర్చొని తినేసామండి, చాలా కూల్గా ఉంది. పెద్ద చెట్టు అండి, చూసారు కదా తాటి చెట్టు ఎంత బాగుందో. ఆ చెట్టు మధ్యలో వచ్చింది, ఎక్సలెంట్ అండి. ఇంకొచ్చేసి చుట్టూ తిరిగితే మా గుడి బ్యాక్ సైడ్ అండి ఇదైతే మటుకు మేము కూర్చున్నది ప్లేస్. చాలా బాగుందండి, చాలా కూల్గా ఉంది. ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయాలండి. మా పిక్నిక్ అయితే సూపర్గా జరిగిందండి. నెక్స్ట్ మీ పిక్నిక్ ఉంటే మటుకు కామెంట్ చేసి చెప్పండి, ఓకే. నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నా తెలుసా? ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు అన్ని మందిలో వచ్చారు. బాయ్. చూడండి, మీరు ఇంత దూరం వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మరియు చేయండి. మా పిల్లలు రెడీ అవుతున్నారు, పార్ట్ 2 కమింగ్స్ నెక్స్ట్ వీడియో వస్తుందండి, రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్